అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అర్చన, పీడియాట్రిషియన్, సోమశేఖర చిల్డ్రన్స్ హాస్పిటల్, ముస్తాబాద్. ఈరోజు యాంటీబయాటిక్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మిక్స్ చేయాలి, అసలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూద్దాం. అసలు ఎన్ని డేస్ వాడొచ్చు యాంటీబయాటిక్ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత. చాలా యాంటీబయాటిక్స్ ఏంటంటే ఇలా వాటర్ కలుపుకునేలాగా వస్తాయన్నమాట. పౌడర్ ఫామ్‌లో వస్తాయి. కొన్ని యాంటీబయాటిక్స్ మనకి సిరప్ ఫామ్‌లో వస్తాయి. సో, ఇలా పౌడర్ ఫామ్‌లో వచ్చిన యాంటీబయాటిక్ ఏంటంటే ఒక్కొక్కసారి ఓన్లీ ఇలా పౌడర్ వస్తది. ఇలా వాటర్ మిక్స్ చేసుకోవడానికి వాటర్ అడిషనల్‌గా ఇస్తారనమాట. కొన్ని యాంటీబయాటిక్స్‌లో ఏంటంటే ఓన్లీ పౌడరే ఇస్తారు. సో, వీటిని ఎలా మిక్స్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. నార్మల్‌గా ఏ యాంటీబయాటిక్ అయినా ఇక్కడ ఒక మార్జిన్ లైన్ ఉంటదనమాట మనకి. ఈ పౌడర్‌ని ఫస్ట్ మనం సీల్ ఓపెన్ చేయగానే ఏం చేయాలంటే బాగా షేక్ చేయాలనమాట. చిన్న చిన్న ముద్దల్లాగా ఉంటాయి. సో, అదంతా పౌడర్ అయ్యేలాగా బాగా షేక్ చేసుకున్న తర్వాత వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇందులో. ఫస్ట్ మొత్తం అంతా వాటర్ ఒకేసారి ఇందులో ఉంచేసుకోకూడదనమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం షేక్ చేసుకొని అదంతా మిక్స్ అయిన తర్వాత మిగతా వాటర్ అంతా ఈ మార్జిన్ లైన్ వరకు వేసుకోవాలి. ఈ మార్జిన్ లైన్ వరకు వేసుకున్న తర్వాత అంటే ఉన్న వాటర్ అంతా వాడేయకూడదనమాట. అది నేను చెప్పేది. ఓన్లీ మార్జిన్ లైన్ వరకు వేసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో సైడ్ వాటర్ బాటిల్స్ పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా! అందులో స్టోర్ చేసుకోవాలనమాట. 6-8 డిగ్రీస్ దగ్గర. అంటే డీప్ ఫ్రీజర్‌లో కాకుండా కింద ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. మనం బేబీకి ఏసే టైం వచ్చినప్పుడు బయట తీసుకొని పెట్టుకొని నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత బేబీకి ఏసిన వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ కలిపిన మిక్స్చర్‌ని ఎన్ని డేస్ వాడొచ్చు అంటే 5-7 డేస్ వరకు వాడొచ్చనమాట. 5-7 డేస్ తర్వాత పడేసుకోవాలి. సో, ఈ మధ్యలో 5-7 డేస్ ఎలా ఉన్నా ఈ సిరప్ వాడొచ్చా అంటే ఒకవేళ కలర్ చేంజ్ అయినా గానీ, లేదంటే ముద్దలు ముద్దల కింద అయిపోయినా గానీ, లేదంటే ఏదన్నా స్మెల్ వస్తున్నా గానీ డిస్కార్డ్ చేసేసుకోవాలనమాట ఏ డే అయినా గానీ.